ఆటన్నాక గెలుపు ఓటములు సహజం. స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే. ఐపీఎల్లో కొందరు కెప్టెన్లు తమదైన ముద్ర వేస్తున్నారు. సూపర్ కెప్టెన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరాజయాల కంటే అనవసర ప్రయోగాలతోనే ఇబ్బంది పడుతున్నారు. ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ మాత్రం టాప్ క్లాస్ అనిపించుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్గా బ్యాటర్గా తగ్గేదే లేదంటున్నాడు. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ను ముందు వరుసలో నిలబెడుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్ కావాల్సిన ఆటగాడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ సైతం స్వింగ్ మీదే ఉన్నాడు. గతేడాది ఆర్సీబీకి టైటిల్ అందించాడు. ఈసారి కూడా ఆర్సీబీకి కావాల్సినంత బూస్ట్ ఇస్తున్నాడు. కెప్టెన్గా బ్యాటర్గా తన మార్కు చూపిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. కమిన్స్ లేని సమయంలో 7 మ్యాచ్ల్లో 4 విజయాలు అందించాడు. కమిన్స్ కూడా వచ్చి రాగానే ఎస్ఆర్హెచ్ ఖాతాలో విజయాన్ని వేశాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కూడా ఓకే అనిపించుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ బలంగానే ఉన్న కెప్టెన్ రియాన్ పరాగ్ మైనస్ అవుతున్నాడు. పరుగుల రేసులో వెనుకబడిపోతున్నాడు. టీంకు భారం అవుతున్నాడు. పైగా కెప్టెన్గా సరైన వ్యూహాలను అమలు చేయలేకపోతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ను చూస్తే రవీంద్ర జడేజా, రవి బిష్నోయ్తో ఒకే ఒక్క ఓవర్ను వేయించాడు. 8 మందితో బౌలింగ్ చేయించిన టాప్ క్లాస్ బౌలర్లను సరిగా వినియోగించుకోలేకపోయాడన్న విమర్శలున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా, ప్లేయర్గా పంత్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓపెనర్గా నికోలస్ పూరన్ను పంపి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. షమీని పంపినా సరిపోయేదని ట్రోలింగ్ కూడా జరుగుతోంది. సూపర్ ఓవర్ను వేసే బాధ్యతను షమీకి కాకుండా ప్రిన్స్ యాదవ్కు ఇవ్వడం పైన దుమారం రేగుతోంది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ను దిగ్వేష్ రాఠీతో వేయించడాన్ని కూడా విమర్శకులు తప్పుపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆల్రౌండర్గా కెప్టెన్గా తన రోల్కు న్యాయం చేయలేకపోతున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో కొత్త కుర్రాడు సాహిల్ ఫరాక్ను ఓపెనర్గా పంపించడాన్ని ఎక్స్పర్ట్స్ తప్పుపడుతున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ పాండ్యా సైతం విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ల జాబితాలోనే ఉన్నారు.